హైడ్రోజన్ బాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ అంటే ఏం చూసుకుందాము. ఏదైనా టూ ఆటమ్స్ ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నుండి హోల్డ్ అయ్యి రెండు ఉంటాయి. అది ఒక మాలిక్యూల్గా ఫామ్ అయితే ఈ రెండింటి మధ్య వచ్చిన బాండ్ దీన్నే బాండ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టూ ఆటమ్స్ తీసుకుంటాం, హైడ్రోజన్ ఫ్లోరిన్. ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరిన్ అనేది రెండు, ఇక్కడ దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవి షేర్ చేసుకుని ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ దీనికి ఉన్న ఎలక్ట్రోనెగటివ్ వచ్చేసి 4, హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. దీనికి ఉన్న ఎలక్ట్రోనెగటివ్ వచ్చేసి 2.1. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ తీసుకుంటే మేము నియర్లీ 1.9 ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటుంది. అది అన్నిటికన్నా హైయెస్ట్ ఇది దీనికే ఉంటుంది. సో దీనికి ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ కూడా పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్. సో ఇక్కడ పార్షియల్ నెగిటివ్ పాజిటివ్ ఉంది కాబట్టి వీటి మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మేము హైడ్రోజన్ బాండ్ అంటాం. ఇంకొకటి ఏమంటే హైడ్రోజన్ బాండ్ ఓన్లీ ఇక్కడ ఒకటే ఫామ్ అవుతుంది అంటే ప్రతి చోట, ఫర్ ఎగ్జాంపుల్ 3CH3 C2H5 ఇలా ఏదైనా కానీ హైడ్రోజన్ బాండ్ అయి ఉంటే అది హైడ్రోజన్ బాండ్ అవుతుందా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్బన్కి ఎలక్ట్రోనెగటివ్ వచ్చేసి 2.5, హైడ్రోజన్కి 2.1 అంటే నియర్లీ 0.4 అనేది డిఫరెన్స్ వస్తుంది. చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నో పోలర్ బాండ్ విత్ ఎనీ అదర్ ఆటమ్. హైడ్రోజన్ అనేది ఏదైనా వేరే ఆటంతో బాండ్ అయితే అది హైడ్రోజన్ బాండ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ లేదు. వేటికి హైడ్రోజన్ బాండింగ్ ఉంటుందంటే హైడ్రోజన్ విత్ నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు. వీటి మూడింటికి హైడ్రోజన్ కనెక్ట్ అయ్యి ఉంటే అంటే హైడ్రోజన్ బాండ్ అయ్యి ఉంటే దాన్నే హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఓకే, సో ఫ్లోరిన్తో ఏమేమంటే HF బాండింగ్, ఇది NH3H2O ఎగ్జాంపుల్స్. ఓకే, ద వీకెస్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ వన్ మాలిక్యూల్ అంటే ఒక మాలిక్యూల్ నుండి అండ్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆఫ్ అనదర్ మాలిక్యూల్. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్, ఇది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ కదా, దీంతో ఉన్న ఆటమ్ని అంటే ఈ మాలిక్యూల్లో ఉన్న ఆటమ్ నెక్స్ట్ మాలిక్యూల్కి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే హైడ్రోజన్ బాండ్ అంటాం. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఇంటర్ మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇంటర్ అంటే బిట్వీన్ అని అనొచ్చు, దీన్ని బిట్వీన్. సో దీనికి ఎగ్జాంపుల్స్ H2O బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి OH. ఇంకొక అలాగే వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే 2 వాటర్ మాలిక్యూల్లో వచ్చిన బాండింగ్నే ఇంటర్ మాలిక్యులర్ అంటాం. ఓకే, ఇంకా అమోనియా కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా HF ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్ అంటే విత్ ఇన్, దీనికి విత్ ఇన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఒక ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న అంటే మాలిక్యూల్ వితిన్లోనే బాండింగ్ అయితే దాన్ని ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే. ఇంటర్ అంటే బిట్వీన్ 2 మాలిక్యూల్స్ మిడిల్లో బిట్వీన్లో వచ్చిన బాండింగ్నే ఇంటర్ మాలిక్యులర్ అంటాం. ఇంట్రా అంటే ఒకే మాలిక్యూల్ లోపల విత్ ఇన్ బాండింగ్ జరిగితే దాన్ని ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోజన్ బాండింగ్.